ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసిస్తాను. ఓహో సార్ గారు, చేతుల నొప్పి ఉన్న వాళ్ళకి, నడుము ఇరిగిన వాళ్ళకి ఇక్కడ తక్కువ రేటుకి మంచి చికిత్స ఇస్తారంట. చూడండి. నాకెందుకు చెప్తున్నావు? అయ్యో సార్, మీకు నొప్పిగా ఉంది కదా, మర్చిపోయారా? మీరు నేల మీద కూర్చొని ఈ రోజు అన్నం తినండి, నొప్పులన్నీ మాయమైపోతాయి. సార్, రోజు ఇలా నొప్పిని అనుభవించుకుంటూ ద్వేషం పెంచుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ముందు ట్రీట్మెంట్ తీసుకుని తక్కువ చేసుకోండి, ఆ తర్వాత ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది. ఆ రామా నన్ను ఏ పరిస్థితికి తీసుకొచ్చాడంటే ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి పోయేలా లేదు. అలా చేశాడు. ముందు ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు చేసేవాడిని, కానీ ఇప్పుడు నీళ్లు తాగడానికి కూడా డబ్బులు లేకుండా పోయింది. అలా చేశాడు. లేదు, నేను ముందులాగా కావాలి, ముందులాగా మారాలి. ఏమన్నా? ఆయుర్వేద చికిత్స ట్రీట్మెంట్ తీసుకోండి సార్. ఇక్కడే బిల్ పంపిస్తాను, డబ్బులు కట్టు. రామ్, నేను ఈ పరిస్థితిలో ఇంకా నేను చూడలేనురా. మావయ్య, అప్పు ముందు మీరిలా వీక్ అయితే ఎలా? వాడింకా బాధపడతాడు కదా. లేదమ్మా, లేదు, నేనిక బాధపడినమ్మా. వాడు ఇప్పుడు ఎన్నో గాయాలను దాటుకుని మరీ వచ్చాడు. నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను. అప్పు, నీ జాకి బాగా దెబ్బ తగిలింది. మాట్లాడడానికి ట్రై చేసి స్ట్రెస్ తీసుకోకు. వద్దమ్మా, మాట్లాడలేడు అంటే మాట్లాడని వద్దులే. వాడికి స్పర్శ వచ్చింది, నాకు అదే చాలమ్మా. భార్గవి, ఈ ట్రీట్మెంట్ని మనం ఇంట్లోనే ఇప్పించేలా ఏర్పాటు చెయ్యమ్మా. వాడు హాస్పిటల్లో ఉండి వాడిని ఈ పరిస్థితిలో చూసి నేను తట్టుకోలేనమ్మా. ప్లీజ్ డాక్టర్తో మాట్లాడమ్మా. మావయ్య, ఆల్రెడీ నేను డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయన ఇంటికి తీసుకెళ్ళండి, 24/7 ఒక నర్స్ ఉండేలా మేము అరేంజ్ చేస్తాము అని అన్నారు. మీరేం ఆలోచించకండి మావయ్య. అది చాలమ్మా. అశోక్, వీడు ఎలాగైనా కోలుకోగలుగుతున్నాడు. నువ్వు ఆఫీస్ వైపు మీ ఇంటి వైపు కూడా కాస్త కన్నేసి ఉంచరా. లేదు సూరి, రామ్ పూర్తిగా సేఫ్. ఐ మీన్ పూర్తిగా కోలుకునే వరకు నాకు ఇల్లు ఆఫీసు ఏవద్దు. సరే, నేను బలవంత పెట్టనులే. నువ్వు ఆఫీస్కు వెళ్తున్నావు కదా. నువ్వు వెళ్ళవు, నేను వెళ్ళి తీరాలి కదా. నువ్వు వెళ్ళి తీరాలి సూరి. మళ్ళీ ఆఫీస్లో స్కామ్స్, చరండి, అవన్నీ జరగద్దు. అయ్యో దేవుడా, అశోక్, చరణు గిరణు అనుకుంటూ కూర్చున్నావా? ఆఫీస్కి వాడి బాబు లాంటోళ్ళు వస్తున్నారు. సరే అమ్మా, నేను ఇంకా బయలుదేరతాను. జాగ్రత్తరా రామ్, వెళ్తానే.
సూరి ఆ, ఈరోజు సీతగారితో మాట్లాడతావు కదా? ఆ, ఆఫీస్కి వెళ్తాను కదా. తను వస్తుంది కదా. ఆ, వస్తుంది. తనతో మాట్లాడడం రామ్కి కూడా మంచిదనిపిస్తుంది. కొంచెం మాట్లాడు. నేను మాట్లాడాల్సి ఉందిరా, మాట్లాడతాను. ఎప్పుడొస్తావు పాపాజీ? మార్నింగ్ టైంలో పేషెంట్ తక్కువ అన్నయ్య, నేను ఇప్పుడే వస్తాను. ఒక పంచే, ఈరోజు ఎలాగో రామ్ని ఇంటికి షిఫ్ట్ చేస్తున్నారు, అక్కడికే రా. వద్దన్నయ్య, ఆ ఇల్లు నీకే కరెక్ట్. నాకు శ్రీరామ్ అన్నయ్య ఒక్కడే ముఖ్యం. నేను ఇప్పుడే వచ్చి మాట్లాడి వచ్చేస్తాను. సరే. తర్వాత సూర్యోదయం టైంలో శ్రీరామ్ అన్నయ్యకి చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పమని చెప్పాను. చెప్పావా? హా, చెప్పలేదా? రాత్రంతా మేల్కొని ఉండి రామ్ని చూసుకున్నాను. పొద్దున బాగా నిద్ర వచ్చేసింది. సరే, నేనే వచ్చి చెప్తాను. ఆ మంత్రం జపించడం వల్ల దేహానికి చైతన్యం వస్తుంది, మంచి జరుగుతుంది. శ్రీరామ్ అన్నయ్యకి తొందరగా తగ్గిపోతుంది చూడు. సరే, తొందరగా రా. సరే, నువ్వు టిఫిన్ చేసావా? చేయలేదంటే చెప్పు, నేను తీసుకొస్తాను. సరే, తీసుకురా. సరే అన్నయ్య, బాయ్. బాయ్. భాగతి, నేను 12 గంటల తర్వాత వస్తాను. ఎవరైనా పేషెంట్ ఎమర్జెన్సీ అని వస్తే వాళ్ళని వేరే డాక్టర్స్ దగ్గరికి పంపించండి. ఓకే డాక్టర్. సారీ, మీరు లోపలున్నది చూసుకోలేదు. పర్వాలేదు. జేపీ నగర్కి వస్తారా? కాఫీ. థ్యాంక్స్. పాపమే, సిరిని లేపాలని కూడా అనిపించడం లేదు నాకు. ఈరోజు స్కూల్కి ఏమీ వద్దులే, ఎంతసేపు పడుకుంటుందో పడుకొని. నిన్నక్కడ దేవాలయంలో ప్రదక్షిణలు చేసిందే, కాళ్ళు నొప్పి పుట్టాయేమో. ఎంత మంచి కూతురే సీత నీకు. సీరియస్లీ, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను తనకి ఇంజెక్షన్ ఇచ్చి వస్తాను. నిన్న కూడా ఇవ్వలేదు, మళ్ళీ కష్టం అవుతుంది. ఓకే, నువ్వు తొందరగా రా సరేనా? పెద్ద బాస్ కూడా నిన్ను మీట్ అవ్వాలి అన్నారు. ఊరికే లేట్ చేయకు. నీకెవరు చెప్పారే సార్ ఆఫీస్కి వస్తున్నారు అని? ఇంకెవరు? అశోక్ చెప్పారు. అశోక్ సారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.